ఇది ఓ శాపగ్రస్తురాలి కథ. ఇండోర్లోని ద్వారకాపూడిలో 60 ఫీట్ రోడ్ కాలనీ షానీ టెంపుల్ దగ్గర 25 ఏళ్ల నీతు అనే మహిళ జీవిస్తోంది. ఈమె పుట్టినప్పటి నుంచి కూడా జీవితమంతా కష్టాలమయమే. నీతు 4 ఏళ్ల వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. మరికొన్ని రోజులకు ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి ఆమె అమ్మమ్మ పద్మాబాయ్, తాత రాజ్కం వర్మ పెంచి పెద్ద చేశారు, చదివించారు కూడా. కానీ ఆమె ఇంటర్ చదివేటప్పుడే సందీప్ అనే కాంట్రాక్టర్ను ప్రేమించింది. ఆమె కాలేజ్ దగ్గరే ఒకరోజు సందీప్ అనే యువకుడు నీతును చూశాడు. ఆమె కూడా అతన్ని చూసింది. ఆ తర్వాత నీతు కోసం ప్రతిరోజు కాలేజ్ దగ్గర వెయిట్ చేసేవాడు. కొన్ని రోజులకు ధైర్యం చేసి సందీప్ ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె కూడా ఒప్పుకుంది. దాదాపుగా 3 ఏళ్లు ఇద్దరూ ప్రేమికులుగా తిరిగారు. ఇండోర్లోని ప్రతి సినిమా థియేటర్, ప్రతి పార్కులో వారి ప్రేమ తాలూకు గుర్తులున్నాయి. నీతుకు అడ్డు చెప్పేవారే లేరు. ఎందుకంటే వృద్ధుడైన ఆమె తాత ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం వెళ్లి రాత్రి 7 గంటలకు కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. ఇక కూలి పని దొరికితే నీతు అమ్మమ్మ వెళ్లిపోయేది, లేదంటే ఇంటి దగ్గరే ఉండేది. ఇక నీతుకు పెళ్లి చేసేందుకు ఉన్న ఒక్క ఇల్లును అమ్మేయాలని ఆమె తాత ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తన ప్రేమ గురించి చెప్పింది నీతు. మరి నువ్విష్టపడుతున్నావంటే నాకు సంతోషమే, కానీ సందీప్ వైపు నుంచి బంధువులు ఒప్పుకుంటారా అని ఆమె తాత అడిగాడు. నీ ప్రశ్నలకు భయాలకు అతనితోనే సమాధానం చెప్పిస్తాను అని సందీప్ని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేసింది నీతు. ఆమె 2 గదుల ఇల్లు చూసి సందీప్ షాక్ అయ్యాడు. అయినా సరే, నేను మీ మనవరాలని పెళ్లి చేసుకుంటాను, మా ఇంట్లో ఒప్పించాను, నేను మా అమ్మా నాన్నకు ఒక్కడినే కొడుకును, నేను చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాను, మున్సిపాలిటీ పనులు కూడా చేస్తూ ఉంటానని చెప్పాడు. మీ ఇద్దరికి ఇష్టమైతే మాకు సమ్మతమే అన్నారు నీతు తాత రాజ్కం వర్మ, అమ్మమ్మ పద్మాబాయ్. ఆ తర్వాత ఇద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఖర్చులు కూడా సందీపే భరించాడు. ఇక ఆ తర్వాత వారి ప్రేమ 3 ఏళ్ల వరకు బాగానే ఉంది. ఒక పాప కూడా పుట్టింది. కానీ 3 ఏళ్ల తర్వాత ఆ ప్రేమకు బీటలు వచ్చాయి. యవ్వనంలో ఉండే పొంగు ప్రేమ బాగానే ఉంటుంది. అయితే ఆ పొంగు నిలబడాలంటే ప్రేమ అనే వేడి ఉంటేనే నిలబడుతుంది. నీతు నిజాయితీగా ప్రేమను పంచింది. వారికి ఏడాదికే పాప పుట్టింది. పాపే ప్రాణంగా నీతుకు బ్రతికేది. కానీ సందీప్ దారి తప్పాడు. మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసే ఒక అందమైన యువతికి పడిపోయాడు. తాను ఎంతో ఇష్టపడి నిజాయితీగా నీతుని పెళ్లి చేసుకున్నాడు. కానీ నీతు కంటే అందమైన యువతి చూపులు తాకడంతో సందీప్ మళ్లీ దారి తప్పాడు. పెళ్లై పాప ఉన్నా సరే మరో యువతితో ఊహల ప్రపంచంలో తేలుతూ ఉన్నాడు. ఆమెతో సినిమాలు, షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం సందీప్ కింద పనిచేసే వారే నీతుకు చెప్పేశారు. దీంతో ఆమె నిజమా కాదా అని తేల్చుకునేందుకు మున్సిపల్ ఆఫీసులో నిఘా పెట్టింది. నిజంగానే సాయంత్రం పూట ఆఫీస్ నుంచి అతని ప్రియురాలు బయటకు రాగానే బైక్ పై తన భర్త సందీప్ తీసుకెళ్తుండగా చూసింది. దీంతో తన జీవితం తలకిందులైందని కన్నీరు మున్నీరైంది. వరుసగా 4 రోజులు భర్త నిజంగానే మోసం చేస్తున్నాడా, లేదంటే ఆమెకు ఏదైనా అవసరం ఉండి సాయం చేస్తున్నాడా అనుకుంది. కానీ వారిద్దరి మాటలు, బైక్ పై తన భర్త సందీప్ను గట్టిగా పట్టుకుని కూర్చున్న మహిళను చూసి అది ఖచ్చితంగా అక్రమ బంధమే అని తాను బాధపడింది. తనకు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. తన తాత అమ్మమ్మలకు నేను ఇంకా భారం కావాలా అనుకుంది. అంతకంటే ముందు భర్తను మార్చుకోవాలని ప్రయత్నించింది నీతు. ఆ రోజు రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్న భర్తను ఎందుకు ఆలస్యమైందని అడిగింది. వేరే అర్జెంటు పని ఉండడం వల్ల అని చెప్పాడు. సాయంత్రం 5 గంటలకు నేను మార్కెట్కి వెళ్తుంటే ఎవరో అమ్మాయిని బండి మీద తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని అడిగింది. మా ఆఫీస్లో పని చేస్తుంటుంది, ఆమెకు అర్జెంటుగా పని ఉందంటే బస్ స్టాప్లో దించి వచ్చని బొకాయించాడు. ప్రతిరోజు అర్జెంటు పని ఉంటుందా, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేస్తావా అంటూ నిలదీసేసింది. నాకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని 4 ఏళ్ల కూతురు సౌమ్య మీద ప్రమాణం చేశాడు సందీప్. దీంతో నీతు ఆ సమయంలో వెనక్కి తగ్గింది. ఇక మీదట ఆమెతో తిరిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. తాను ఇక ఏ మహిళా జోలికి వెళ్ళనని కూడా బ్రతిమలాడాడు. కానీ అతని ప్రమాణం వారం కూడా నిలబడలేదు. ఆఫీస్ దగ్గర కాకుండా ఏకంగా తన ప్రియురాలతో కొత్త ఇల్లును అద్దెకి తీసుకోమని చెప్పి రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టాడు. మళ్లీ తన భర్త ఏకంగా చిన్న ఇల్లు మెయింటైన్ చేస్తున్నాడని చెప్పా పెట్టకుండా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది నీతు. తన కూతురుతో కలిసి వెళ్లిపోవడమే కాదు, వెళుతూ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు కావాలని, తాను భర్తతో ఉండలేనని చెప్పింది. అతని అక్రమ బంధం తాలూకు వివరాలతో సహా ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా సందీప్తో ఉండేందుకు ఆమె నిరాకరించింది. అంతేకాదు, సందీప్ ఇంటి నుంచి వస్తూ కొన్ని ఆస్తుల పత్రాలను కూడా వెంట తీసుకొచ్చుకుంది. అతను ఎవరితో తిరిగినా పర్వాలేదు, కానీ సందీప్ ఆస్తులు మొత్తం నా కూతురికి చెందాలని కోర్టులో దావా వేసింది. అలా ఏడాదిగా కోర్టులో విడాకుల కోసం పోరాడుతూ ఉన్నారు. అయితే ఇక ఇటు నీతు రాకపోవడంతో పాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ సందీప్ అలిసిపోయాడు. అంతేకాదు, మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేసే అమ్మాయితో ప్రేమాయణం నడిపి భార్యను మోసం చేశాడని తెలియడంతో అతన్ని కాంట్రాక్టర్గా తొలగించేశారు. దీంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనవరి 8, 2020న నీతు కుటుంబ సభ్యులతో మాట్లాడదామని సందీప్ తన బంధువులందరితో కలిసి వారింటికి వచ్చాడు.
నీతు టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. సందీప్కు తన ముద్దులొలికే కూతురు ఆడుకుంటూ కనిపించినా కనీసం ముద్దు చేయలేదు సరికదా, ఆవేశంలో తన భార్యను అక్కడే తిట్టడం మొదలుపెట్టాడు. నీకు ఆస్తిలో సగం వాటా ఇస్తాను, కేసు వెనక్కి తీసుకోవాలని కోరాడు. ఆమె అస్సలు ఒప్పుకోలేదు. ఇంతలో నీతు అమ్మమ్మ పద్మాబాయి మధ్యలోకి వచ్చి గొడవను తగ్గించే ప్రయత్నం చేసింది. గొడవలు లేకుండా పరిష్కరించుకోండి, కానీ గొడవలు వద్దని చెప్పింది. ఆ మాట అనగానే నీతు కోర్టుకు వెళ్ళడానికి నువ్వే కారణమని జేబులోని కత్తి తీసి పద్మాబాయిని ఆవేశంలో 4 సార్లు పొడిచాడు. దీంతో నీతు భయంతో పారిపోయే ప్రయత్నం చేసినా వెంటపడి పట్టుకొని మెడ మీద ఛాతి మీద పొడిచి చంపేశాడు. ఇంట్లో కేకలు విని పక్కవాళ్లు వచ్చి సందీప్ను పట్టుకోబోయారు. అయితే కత్తి చూపించి పారిపోయాడు. ఇక హత్య చేస్తాడని తెలియక వచ్చిన సందీప్ బంధువులు సైతం భయంతో పారిపోయారు. పద్మాబాయిని నీతును హాస్పిటల్కు తరలించిన చనిపోయారు అని డాక్టర్లు చెప్పేశారు. మరోవైపు చిన్నారి సౌమ్య అమ్మ అమ్మ అంటూ ఏడుస్తోంది. అమ్మ కావాలి అంటూ ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చేందుకు నీతు ఇంటి పక్క వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఊరుకోలేదు. చివరకు బిస్కెట్లు కొనిపెట్టి సముదాయించారు. ఆ తర్వాత మళ్లీ ఏడ్చి నిద్రలోకి జరుకుంది ఆ చిన్నారి. ఆ తర్వాత ఆటో నడుపుతూ ఇంటికి వచ్చిన నీతు తాత ఈ విషయం తెలిసి బోరుమన్నాడు. కనీసం అంత్యక్రియలకు కూడా నా దగ్గర డబ్బులు లేవని మనవరాలు నీతు భార్య మృతదేహాలను చూస్తూ విలపించాడు. పోలీసులు నిందితుడిపై హత్య కేసు పెట్టి మరుసటి రోజు అరెస్టు చేశారు. అయితే 4 ఏళ్ల చిన్నారి సౌమ్య భవిష్యత్తు ఏంటా అని తాత కన్నీరు మున్నీరయ్యాడు. తాను పనికి వెళ్తే తప్ప డబ్బులు రావు, నేను ఎలా పెంచి పెద్ద చేయాలని బోరున విలపించాడు. సాయం చేయాలని పోలీసులను కోరడంతో అనాథాశ్రమంలో వేయిస్తామని చెప్పారు అధికారులు. అయితే ఓ మంచి మనిషి ముందుకొచ్చాడు. నాకు కొడుకు ఉన్నా కూతురు లేదు, నేను సౌమ్యను దత్తత తీసుకుంటానని పోలీసుల ముందే చెప్పాడు రాహుల్ అనే వ్యక్తి. నా చెల్లెలు కూతురు అనుకుంటాను, మీరు ఒప్పుకుంటే దత్తత తీసుకుంటానన్నాడు. నీతు తాత నాకు అంతకంటే ఏం కావాలని రాహుల్ అనే యువకుడి కాళ్ల మీద పడి బోరన ఏడ్చాడు. ఇక రాహుల్ స్వయంగా తన ఖర్చుతో నీతు పద్మాబాయిల అంత్యక్రియలను జరిపించాడు. ఆ తర్వాత తన ఆస్తిలో సగం వాటాను కూతురుకు రాసిచ్చి మరీ దత్తత తీసుకున్నాడు రాహుల్. అయితే నీతు తాత మాత్రం తన మనవరాలు శాపగ్రస్తురాలని వాపోయాడు. ఎందుకంటే నీతుకు 4 ఏళ్ల వయసున్నప్పుడే తల్లి చనిపోయింది. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. ఇప్పుడు నీతు కూతురుకు సైతం అదే శాపం తగిలినట్లుంది. తల్లి లేదు, తండ్రి జైలుకెళ్లాడు. ఎందుకు నా ఆడపిల్లలను ఇలా వెంటాడుతున్నావని దేవుడిపై కోప్పడ్డాడు ఆ వృద్ధుడు. అంతకు మించి ఏమీ చేయలేక ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఓ అంతులేని కథ అని అతను భావిస్తున్నాడు. మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.